దేశ సమగ్రతను దెబ్బతీసే శక్తులను ధీటుగా ఎదుర్కోవాలన్నారు సీఎం చంద్రబాబు. ఈ విషయంలో దేశమంతా సమైక్యంగా నిలబడాలన్నారు. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో ఉగ్రవాదుల తూటాలకు బలైన రిటైర్డ్ బ్యాంక్ అధికారి చంద్రమౌళి మృతదేహానికి విశాఖ వెళ్లి నివాళులర్పించారు. తొలుత చంద్రమౌళి కుటుంబ సభ్యులు, ఆయన తోడల్లుడితో మాట్లాడారు సీఎం చంద్రబాబు. ఆయన ఉంటున్న అపార్ట్మెంట్ వాసులను కలిశారు. ఈ ప్రాంతం నుంచి కాశ్మీర్కి ఎంతమంది వెళ్లారు అనే దానిపై ఆరా తీశారు. అక్కడి వారు చెప్పిన సమాచారం వివరాలు నమోదు చేసుకున్నారు. చంద్రమౌళి పార్థివదేహం పేటికపై జాతీయ జెండా కప్పి శ్రద్ధాంజలి ఘటించారు. మృతుడి భార్య నాగమణి, ఆమె చెల్లెలు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఈ సన్నివేశానికి ముఖ్యమంత్రి చెరించిపోయారు. ఉగ్రదాడికి నిరసనగా విశాఖలో చేపట్టిన శాంతి ర్యాలీలో సీఎం చంద్రబాబు, స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు. అంతకుముందు మాట్లాడిన సీఎం చంద్రబాబు, దేశంలో సుస్థిర ప్రభుత్వం, సమర్థ నాయకత్వం ఉందన్నారు. టెర్రరిస్టులు భారత్ను ఏమీ చేయలేరని మనసులోని మాట బయటపెట్టారు. ఇలాంటి ఘటనలతో అలజడి రేపాలని అనుకోవటం అవివేకమన్నారు. దేశ సమగ్రతను దెబ్బతీయాలని భావించేవారికి గట్టిగా సమాధానం చెబుదామన్నారు. ప్రజలే పోలీసింగ్ చేయాలని, అప్పుడే ఇలాంటి సమస్యలు పరిష్కారమవుతాయని అన్నారు. దేశం వేగంగా అభివృద్ధి చెందుతోందని, ఈ క్రమంలో కొన్ని శక్తులు దేశంలో అలజడి సృష్టించాలని కుట్ర పన్నినట్టు వ్యాఖ్యానించారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామన్నారు. ఏపీ ప్రభుత్వం 10 లక్షల చొప్పున సాయం చేస్తామని తెలిపారు. మృతుల ఆత్మకు శాంతి కలగాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్టు చెప్పుకొచ్చారు. శాంతి ర్యాలీకి ముందు ఘటనా స్థలంలో ఉన్న ప్రత్యక్ష సాక్షి శశిధర్తో ముఖ్యమంత్రి మాట్లాడారు. పర్యాటక ప్రాంతానికి గుర్రాల సాయంతో చేరుకున్నామని తెలిపారు. ఈలోగా కొందరు వాష్రూంలకు వెళ్లాలని 2 దుండగులు నడుస్తూ కాల్పులు జరిపారని తెలిపారు. కొందరిని మోకాళ్లపై కూర్చోబెట్టి కాల్చటం 100 మీటర్ల దూరం నుంచి చూశామన్నారు. రోజూ జరిగిన భయంకరమైన పరిస్థితిని వివరించి కన్నీరు పెట్టాడు ప్రత్యక్ష సాక్షి. ఏపీలో సముద్ర తీరం భద్రతపై దృష్టి పెట్టాలన్నారు. అనుమానం వచ్చినప్పుడు ప్రజలు బాధ్యతగా పోలీసు వర్గాలకు సమాచారం తెలపాలన్నారు. ఉగ్రవాదుల కాల్పుల్లో రాష్ట్రానికి చెందిన రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి చంద్రమౌళి, సాఫ్ట్వేర్ ఇంజనీర్ మధుసూదన్ రావును పోగొట్టుకున్నామని అన్నారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామన్నారు. అమెరికాలో ఉన్న 2 కుమార్తెలు సాయంత్రం విశాఖ చేరుకోనున్నారు. ఆ తర్వాత చంద్రమౌళి అంత్యక్రియలపై నిర్ణయించనున్నారు. ప్రస్తుతానికి చంద్రమౌళి మృతదేహాన్ని ఆసుపత్రిలోని ఓ ఫ్రీజర్లో భద్రపరిచారు కుటుంబ సభ్యులు.